వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో పైళ్ల దహనం కేసు విషయంగా తహసీల్దార్ కార్యాలయం నందు రికార్డులు తనిఖీ చేస్తున్న సిఐడి అధికారులు. ఎవరిని కార్యాలయంలోకి అనుమతించని సిఐడి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. డివైఈఓ శ్రీరామ పురుషోత్తం వెల్లడి. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ డేని ప్రారంభించిన డివైఈఓ. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో పైళ్ల దహనం కేసులో సిఐడి అధికారులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిబ్బంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంకు వచ్చారు. అక్కడ కొన్ని రికార్డులను తీసుకుని మదనపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పలు గ్రామ పంచాయతీలకు సంబంధించి రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. जिसको पता है वो लगा नहीं ना అయితే మిల బాబు రండి. హలో Eita. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని డివైఈఓ శ్రీరామ పురుషోత్తం అభిప్రాయపడ్డారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా, బ్యాడ్మింటన్, చెస్ వంటి క్రీడల్లో విద్యార్థులకు పోటీలు చేశారు. ఈ సందర్భంగా డివైఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరుతున్నారు. అవును సార్, బాణం లాగానే లిఫ్ట్ చేయాలి బాడీని. రిలాక్స్ పొజిషన్ అట్లే మకరాసనంలోకి వచ్చేయి. మకరాసనం దగ్గర చేయలేను. మకరాసనం చక్రాసన్. స్టాండింగ్ నుంచి వచ్చే వాళ్ళు చేయాలంటే బాగా చేయండి. ఇబ్బందిగా ఉంటే అట్లే శవాసనంలో కూర్చోండి. పైకెత్తి తల పైకెత్తు. గెలిచండి.
గుడ్ మార్నింగ్. నేను డిప్యూటీ డియూ మదనపల్లి శ్రీరామ్ పురుషోత్తం మాట్లాడుతున్నాను. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల లెవెల్లో యోగా, చెస్ అండ్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి మదనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో. సో ఇందులో మన మండల స్థాయి పిల్లలందరూ కూడాను పాల్గొంటున్నారు ఈ ఈవెంట్స్లో. ముఖ్యంగా యోగా అనేది అందరికీ తెలిసిందే, అది ప్రకృతి వైద్యం. యోగా నేర్చుకుంటే ఏ జబ్బైనా కూడా అంటే మనకు జబ్బు మన దగ్గరికి రావాలని చెప్పేసి మనకు శాస్త్రీయంగా నిరూపణ అయింది. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు లాస్ట్లో ఏమంటారంటే దీంతో పాటు యోగా చేయండి అంటారు. అంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు, నేను ఇచ్చిన టాబ్లెట్స్ కంటే కూడా యోగా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు, ఎంబీ చదువుకున్న డాక్టర్లు కూడా అందరూ కూడా యోగా మెడిటేషన్ నేర్పడ్డారు. కాబట్టి దాని ఇంపార్టెన్స్ గుర్తించి పాఠశాల స్థాయి నుంచి అందరికీ నేర్పిస్తే భవిష్యత్తులో రోగరహిత దేశంగా మన దేశం రూపొందుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచే యోగా మెడిటేషన్ ప్రతిరోజు కూడా దాన్ని సాధన చేసి ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు, గ్రామాల్లో అందరూ కూడా ఆరోగ్యవంతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చెస్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. చెస్ అనేది మనకు జీవితంలో ఒత్తిడిని తట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ముందు స్టెప్ ఎలా వేయాలా, శత్రువు కంటే ముందు మనం ఏ స్టెప్ వేయాలా అనేది ఎంత దాంట్లో యుద్ధంలోనే కాదు ప్రతి విషయంలోనూ మనం ఏ విధంగా ముందడుగు వేస్తే ఈ హద్దులను ఎదుర్కోవచ్చు. వాళ్ళు అటు సైడ్ నుంచి వస్తే మనం ఇటు సైడ్ ముందుగా అంటే 4 ముందు ఆలోచన అంటారు. అది ఒక ఆటలోనే కాకుండా జీవితంలో కూడా పనికొస్తుంది. కాబట్టి చెస్ కూడా జీవితానికి చాలా ముఖ్యమైన క్రీడ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా బ్యాడ్మింటన్ నుంచి మనకు ఎంతసేపు ఆడితే అంత మంచి బాగా మన శరీరం బాగా సేద తీరుతుంది. ఎప్పుడైతే మనం క్రీడల్లో పాల్గొంటామో మనకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. తద్వారా విద్య మీద, చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతాం. కాబట్టి ఈ క్రీడలతో పాటు మిగిలిన క్రీడలను కూడా అందరూ కూడా ప్రోత్సహించి అంటే ప్రతి విద్యార్థికి కూడా ఏదో క్రీడ మీద ఆసక్తి ఉంటుంది. సో ఆ క్రీడల్లో వాళ్ళు గుర్తించి ఆ పీటీలు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళు దాంట్లో వాళ్ళని పాల్గొనేలాగా చేసి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక పీరియడ్ కేటాయించి శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. అది లేకుండా ఉంటేనే మనకు లేనిపోయిన ఇబ్బందులనే వస్తాయి. సో ఆరోగ్యంగా ఉన్నప్పుడే సౌండ్ మైండ్ ఉంటుంది. సౌండ్ మైండ్ ఉన్నప్పుడే పిల్లవాళ్ళు కానీ అమ్మాయి కానీ చదువు మీద సిద్ధపడగలుగుతారు. కాబట్టి యాక్టివిటీస్ అన్నీ కూడా దైనందిన కార్యక్రమాలుగా జరపాలి. దీని మీద టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, హెడ్ మాస్టర్స్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పిల్లలందరినీ కూడా మంచి పౌరులుగా, మంచి ఆరోగ్యవంతమైన పౌరులుగా సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను. మానసిక ఒత్తిడి నుండి యోగా కాపాడుతుందని నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ గోవిందరావు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయం నందు జాతీయ యోగా మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల నుండి ఎంపిక చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మనిషి మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడమే గాక అనేక రోగాలు మన దరి చేరవన్నారు. పశ్చిమోత్తాసన అండర్ 14 గర్ల్స్ హాసన కూడా చెప్తారు.
चंद्रासना ग्रुप में गोमासना 90 boys and girls ग्रुप ए क्वेश्चन Sir, 1 minute, sir. 1 minute. स्टार्ट Start. मैडम प्लीज स्टॉप रिलैक्स मैडम रिलैक्स అందరికీ నమస్కారం. నా పేరు గోవిందరావు, ప్రిన్సిపాల్ జవహర్ నవోదయ విద్యాలయ వలసపల్లి, అన్నమయ్య జిల్లా. ఈరోజు 12వ తేదీ సెప్టెంబర్ 2024 నుండి 14వ తేదీ వరకు నేషనల్ లెవెల్ యోగా మీట్ జరగనుంది. దీనికి మనము కలెక్టర్ గారి తరఫున సబ్ కలెక్టర్ గారు చేయనున్నారు. ఈవెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఈవెంట్స్ కోసము మొత్తం కంట్రీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో 8 రీజియన్స్ పాల్గొంటున్నాయి. పూణే రీజియన్, చండీగఢ్ రీజియన్, జైపూర్ రీజియన్, లక్నో రీజియన్, హైదరాబాద్ రీజియన్, పాట్నా రీజియన్, షిల్లాంగ్ రీజియన్, నెక్స్ట్ భోపాల్ రీజియన్, అన్ని 8 రీజియన్లు పాల్గొంటున్నాయి. దీనిలో అందరూ కాంటింజెంట్స్, ఎస్కాట్ టీచర్స్, టీమ్ మేనేజర్స్ వచ్చేసారు. ఇక్కడ గ్రాండ్గా జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మేము ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని కేవలం గర్భవతి, బాలింత మాత్రమే తీసుకోవాలని సిడిపిఓ సుజాత సూచించారు. నేడు మదనపల్లె ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త తమ కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తూ బాలింతలు, గర్భవతులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
మదనపల్లి ప్రాజెక్టు పరిధిలో కుంకుమపల్లి, రామసముద్రము, మదనపల్లి అర్బన్, రూరల్ అంగన్వాడీ కార్యకర్తల అందరికీ కూడా ఈ పౌష్టికాహార వారోత్సవాల మీద సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పౌష్టికాహార వారోత్సవాలు అనేది 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు టైం షెడ్యూల్ ప్రకారము డేట్ వైజ్ ఏ డేట్ ఏ కార్యక్రమాలు చేయాలనేది ఆల్రెడీ వర్కర్లకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వరకు అందరూ ప్రీ స్కూల్ మెటీరియల్, అలాగే గ్రోత్ మానిటరింగు, ఈ రోజు నుంచి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే 6 నెలల తర్వాత పిల్లలకి అదనపు ఆహారం ఏ విధంగా ఇవ్వాలి అనే ఈ వీక్ అంతా కూడా అదనపు ఆహారం గురించి, నెక్స్ట్ వీక్ అంతా కూడా న్యూట్రిషన్ డెమాన్స్ట్రేషను, లాస్ట్ అందరికీ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ లాగా ఈ మంత్ అంతా కూడా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము ప్రీ స్కూల్ హాజరు అనేది పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కార్యకర్తలకు అందరికి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రీ స్కూల్ ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో, ప్రీ స్కూల్లో ఎంతమంది నమోదు చేసుకున్నారో ఆ ప్రీ స్కూల్ పిల్లలందరూ స్కూల్కి, అంగన్వాడీ స్కూల్కి రావాలని, ఎంతమంది అంగన్వాడీ స్కూల్కి వచ్చారో, హాజరు వేశారో ఆ హాజరుని బాల సంజీవిని యాప్లో అంతేమంది పిల్లలని నమోదు చేయాలనేదే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఫిజికల్గా ఒక అటెండెన్సు, అలాగే రిజిస్టర్గా ఒక అటెండెన్సు, అలాగే బాల సంజీవిని యాప్లో ఒక ఫిగరు అట్లా ఉండకూడదు, మూడిట్లోనూ ఒకే ఫిగర్ ఉండాలనేది మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి అందరూ కూడా ఒక యాప్, నోట్ కెమెరా యాప్ అనేది ఉంది. ఆ యాప్లో ప్రతిరోజు 10కి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త సెంట్రల్ పరిధి నుంచి ఫోటో తీసి కన్సల్ట్ సూపర్వైజర్కి షేర్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం బెంగళూరులో జరుగుతున్న ప్రతిగిర దేవి హోమంకు సంఘీభావంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం బెంగళూరులో జరుగుతున్న ప్రతిగిర దేవి హోమంకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. బాబా గుళ్ళో ప్రత్యంగిర హోమం బెంగళూరులో చేస్తా అన్నారు. దాని గురించి ఇక్కడ ఇంతమంది లలితా సహస్రనామం చేసేదానికి ఈ గుడి వాళ్ళు మనకు అనుమతి ఇచ్చినారు. ఈ గుడిలో అందరం కూర్చొని దానికోసంగా పూజ చేసినాము, లలితా సహస్రనామం పారాయణ చేసినాము. ఈ గుడి వాళ్ళు మాకు అన్నిటికీ సహకరించిన దానికి గుడి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము. బాబాకి థ్యాంక్స్. ఇంతమంది వచ్చి అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహము పూర్తిగా లభించిందని మేము భావిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ప్రత్యంగిరాదేవి హోమం జరుగుతుంది. ఆ హోమంకి వాళ్ళు 1 కోటి మందితో లలితా సహస్రనామ పారాయణం చేయాలని నిశ్చయించుకున్నారు. దానికి సందర్భంగా మనం కూడా కుడితా భక్తిగా శ్రీ సాయిబాబా గుడి ఆలయంలో ఎంతమంది 65 మంది నుండి 100 మంది లోపల అందరూ కలిసి లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాము. ఒకే టైంలో అందరం మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా ఒకే టైంలో 1 కోటి గొంతుకులతో లలితా సహస్రనామం పారాయణం నిశ్చయించి ఈ గుళ్ళో కూడా ఈరోజు అందుకని మనం పారాయణం చేస్తున్నాం.
పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ పై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డివైఈఓ శ్రీరామ పురుషోత్తం కోరారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో డ్రాప్అవుట్స్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలన్నారు. ఎవరైనా డ్రాప్అవుట్స్ ఉంటే అందుకు గల కారణాలపై లోతైన పరిశీలన చేసి తిరిగి బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా సిఆర్పీలు అయితే వేరే జాబ్ చార్ట్ లేదు కాబట్టి వాళ్ళు కూర్చొని ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్న ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కర్ణాటక కోఆర్డినేషన్ చేసుకొని వెళ్తాం. ఏది ఏమైనా ఈ యూడైస్ మనం అందరము మార్నింగ్ అండి. నేను డిప్యూటీ డిఓ పురుషోత్తం మాట్లాడుతున్నాను. ఇప్పుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్లస్ సిఆర్సీ హెడ్ మాస్టర్స్తో ఒక మీటింగ్ జరుపుతున్నాను. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూడైస్ ప్లస్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. అది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసింది. ప్రతి ఒక్క స్కూల్కు సంబంధించిన టీచర్లు, విద్యార్థులు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలన్నీ కూడాను ఈ యూడైస్ ప్లస్లో మనం పొందుపరిచి ఉంటుంది. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూడైస్ ప్లస్ మీద ఆధారపడుతాం. సో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడ ఎక్కువ ఉన్నారు, అటువంటివన్నీ కూడాను దీని ద్వారానే ఎక్కడ ఏ ఫెసిలిటీ లేదని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఏ స్కూల్లో ఏ ఫెసిలిటీ లేదని కూడా ఈ జస్ట్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్, ఈ సింగిల్ ప్లాట్ఫామ్లో చూసి తెలిసిపోతుంది. కాకపోతే ఈ డేటాలో తప్పులు ఉంటున్నాయి. ఆ తప్పులు ఉండడం వల్ల తప్పుడు డేటాబేస్ అంటాం. డేటాబేస్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం జనరేట్ చేసే రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. డేటాబేస్లో పొరపాటు ఉంటే మనం ఏ రిపోర్ట్ తీసుకున్నా కూడా తప్పుగానే వస్తుంది. సో ఈ మధ్య గమనించిందంటే ఈ యూడైస్లో కొన్ని తప్పులు ఉన్నాయి. అందువల్ల డ్రాప్ బాక్స్లో పిల్లలు చాలామంది ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసిందే మనం చూడడం జరిగింది. వాళ్ళందరినీ కూడాను ఆ డ్రాప్ బాక్స్లో ఒక్క పిల్లలు కూడా ఉండకూడదు. ఎవరున్నా డ్రాప్ బాక్స్లో ఉన్నారంటే అక్కడికి ఎందుకు ఉన్నారు మనం గుర్తించాలి. దానికోసం ఈ డ్రాప్ బాక్స్ క్లియరెన్స్ వీక్ అని చెప్పేసిందే ఈరోజు నిన్నటి నుంచి పెట్టుకున్నాం అన్నమాట. మన దీని మీద మాకు రీజనల్ లెవెల్ మీటింగ్ జరిగింది. అడిషనల్ డైరెక్టర్ మత్స్యకారు పాల్గొని ఏ విధంగా క్లియర్ చేయాలి అని చెప్పేసిందే నేను ఇది స్పెషల్ డ్రైవ్ అనమాట. డ్రాప్ బాక్స్లో ఏ పిల్లవాడు ఉండకూడదు. ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉండాలి. స్కూల్ వేసుకొచ్చిన ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉండాలి. కాబట్టి వాళ్ళు లేకుంటే వాడు ఎక్కడున్నాడో గుర్తించి వాడు స్కూల్కి పంపించాలి. అట్లా కాదు పూర్తిగా స్కూల్లో లేడు, ఇంట్లో డ్రాప్ బాక్స్ లేడంటే దానికి కారణాలు గుర్తించాలి. ఒకవేళ పరాయి రాష్ట్రానికి మైగ్రేట్ అయిపోయాడా, లేకుంటే చనిపోయాడా, ఓవర్ ఏజ్గా, ఈ పొరపాటు 4 రకాల కారణాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో ఏమున్నాయి? మ్యారీడ్ ఆడపిల్లలు అయితే మ్యారీడా. సో ఇవన్నీ కూడాను కామన్ టెంప్లెట్స్ రూపొందిస్తున్నాము. చివరిగా మిగిలిపోయిన వాళ్ళు ఈ 4 కేటగిరీలో ఏ కేటగిరీ అయినా ఒక కేటగిరీకి సంబంధించి ఉన్నారు. అలా కాక మిగిలిన వాళ్ళందరూ కూడాను బడిలో ఉన్నారు, సింపుల్గా చెప్పాలంటే. సో ఆ కార్యక్రమం మీద మేము ఒక స్పెషల్ ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటున్నాము. చాలామందికి హెడ్ మాస్టర్లకు దీని మీద సరైన అవగాహన లేదనిపించి ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమాన్ని తీసుకున్నాము. డ్రాప్ బాక్స్ ఏ విధంగా క్లియర్ చేయాలి, దాంట్లో మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, సమస్యకు పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకు వివరంగా నేను చెప్తున్నాను. సో దాని ప్రకారమే మేము శనివారం లోపల డ్రాప్ బాక్స్ అంతా కూడా క్లియర్ చేస్తాము. దానికోసం ప్రతిరోజు క్లియర్ చేసే రిపోర్ట్ అని కూడాను డైలీ రిపోర్ట్ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ వారాంతానికి పూర్తిగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. థ్యాంక్ యూ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందించిన సహకారం మరువలేనిదని ఆరోగ్య మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం అభినందించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఆరోగ్య మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు విద్యార్థుల నుండి సేకరించిన విరాళాల ద్వారా కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులను విజయవాడకు తరలించారు. వీడియో తీస్తాం తీస్తా.
ఒకటి ఆఫ్ చేసి చెప్తాను. ఆఫ్ చేసి మళ్ళీ ఆరోగ్య స్కూల్ ఇదివరకు కూడా It is contributed by our school students, Arogya Mother school students. During the Novena days, we collected this food for the aid for those who are affected by the flood. We are going to send all the food items, the provision to Vijayawada. I hope it will be useful for them. I praise God for all the things. I appreciate the parents who contributed all the provision to the people, those who are suffering due to the flood. మన ఆరోగ్యమాత మేనేజ్మెంటు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి పిల్లలు మరియు మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినటువంటి మన శ్రీనివాసులు నాయుడు గారు ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిలో సకాలంలో తీసుకొని పోయి వాళ్ళకు ఆపదలో ఉండే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో పిల్లల దగ్గర ఇవన్నీ సేవాభావం బాల్యం నుంచే వాళ్ళకు ధృవపరచాలి. ఎందుకంటే ఎదుటి మనిషిని మనం ఆదుకోవడం మనం మానవ ధర్మం. ఈ మానవ ధర్మంతో మనం పిల్లల్ని ఈ వయసు నుంచి వాళ్లకు ఈ గుణము అలవర్చాలి. ఆ ఉద్దేశంతో ఇవన్నీ మనం కలెక్ట్ చేసి ఈ విజయవాడకు పంపించాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో పైళ్ల దహనం కేసు విషయంగా తహసీల్దార్ కార్యాలయం నందు రికార్డులు తనిఖీ చేస్తున్న సిఐడి అధికారులు. ఎవరిని కార్యాలయంలోకి అనుమతించని సిఐడి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. డివైఈఓ శ్రీరామ పురుషోత్తం వెల్లడి. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ డేని ప్రారంభించిన డివైఈఓ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.